హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీసీఆర్డీఏ లేఅవుట్స్. విజయవాడ బందర్ రోడ్లోని ప్రొద్దుటూరు దగ్గర సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 15 ఎకరాల ఏపీసీఆర్డీఏ వెంచర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ అయితే చూపిస్తాను. సో కంకిపాడు టోల్గేట్ దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో టువర్డ్స్ విజయవాడ వైపు మనకి ఈ ప్రాజెక్టు లొకేట్ అయ్యిందండి. సో ఇది మనకి ప్రాజెక్టుకి వెళ్ళే ఈ ఫ్రంట్లో కనిపిస్తున్న రోడ్డు ప్రాజెక్ట్కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అండి. హైవే నుంచి ప్రాజెక్ట్కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు. సో మనకు ఇక్కడ నుంచి విజయవాడ మనకు 18 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. దగ్గరలో మనకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో నారాయణ జూనియర్ కాలేజ్ కూడా ఉందండి. అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈస్ట్ బైపాస్ అనేది రావడం జరుగుతుందండి, నెప్పల్లి దగ్గర. సో మన ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది మన ప్రాజెక్ట్ రోడ్డు, హైవే నుంచి ప్రాజెక్ట్కి రావడానికి రోడ్డు అండి. ఇది మన కంపెనీ వారే డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇది మన ప్రాజెక్టు ఎంట్రన్స్. సో ఇక్కడ మనకి ఆర్చ్ గేట్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇది మన ప్రాజెక్టు ఇన్సైడ్ ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయండి, వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో మనకు ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు 183 గజాలు 200 గజాల్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి అప్రిషియేషన్ అది వచ్చే అవకాశం ఉందండి. ప్రొద్దుటూరుకి దావులూరికి మధ్యలో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్మెంట్ జరుగుతుందండి. సో మనకు ఈ సైట్ చూసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. పూర్తిగా డీటెయిల్స్ అయితే ప్రాజెక్ట్ గురించి ఇస్తాను. అలాగే సైట్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి. సో మీకు ఫ్రంట్లో కనిపిస్తున్నవి మన హౌసెస్ అండి. దావులూరు విలేజ్కి, దావులూరు విలేజ్ అది, దావులూరు విలేజ్కి ఆనుకునే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. మనం లొకేషన్ హైలైట్స్ చూసినట్లయితే మనకు దగ్గరలోనే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈస్ట్ బైపాస్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే మనకు కంకిపాడు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. దగ్గరలోనే మనకు నారాయణ జూనియర్ కాలేజ్ అండ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్, డిమార్ట్ కూడా దగ్గరలోనే లొకేట్ అయ్యిందండి. ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. సో మన ప్రాజెక్టు డెవలప్మెంట్ చూసినట్లయితే మనకు మొత్తం అంతా కూడా 40 ఫీట్ బీటీ రోడ్స్ అండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎలక్ట్రిసిటీ కూడా వస్తుంది. సో మనకి ప్రతి ఫ్లాట్కి కూడా మనకు వాటర్ ట్యాప్ కనెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మనకు ప్రాజెక్ట్ అరౌండ్ ది ప్రాజెక్ట్ మనకు కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు ప్రాజెక్ట్ అంతా కూడా మన బౌండరీస్, ప్రాజెక్ట్ బౌండరీస్ అంతా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. అలాగే ఓపెన్ పార్క్స్ చాలా బాగా డెవలప్మెంట్ చేస్తారండి. మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, ఓపెన్ పార్క్స్ కానివ్వండి, మనకి వాకింగ్ ట్రాక్స్, అలాగే వాకింగ్ పాత్స్ అన్నీ కూడా చాలా బాగా ఈ ప్రాజెక్టులో అయితే డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. అలాగే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకు 60% వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.